మొన్న ఈ మధ్యన దాదాపు మరణశయ్య మీదకి వెళ్ళి బయటకు వచ్చాను నేను. ఇంట్లో అంతా పోతాడు అనుకున్నారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాగుపడలేదు. వాళ్ళు ఇంకా కాస్త బెదిరించారు, నీకు టీబీ వచ్చింది, నీకు క్యాన్సర్ వచ్చింది, బయాప్సీ రేపే చేయాలి అన్నారు. లేదు సార్, నేను 15 రోజుల తర్వాత వస్తాను, ప్రార్థన చేసుకొని రావాలి అన్నాను డాక్టర్ తోటి. నేను ఆయనకి నవ్వు వచ్చి ఉంటుంది. మా ఇంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని నేను 15 డేస్ తర్వాత వచ్చి బయాప్సీ చేసుకుంటాను. ఒప్పుకోలేదు డాక్టర్ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో. ఆయన నా గొంతు మీద కత్తి పెట్టాడు. అంటే తెలుగు మీకు వస్తే అంటే చేయించుకుంటావా చస్తావా అన్నట్టు. ఆయన ఏమన్నాడంటే, రేపు ఉదయం నువ్వు బయాప్సీ చేయించుకోకపోతే నేను డిశ్చార్జ్ చేసేస్తానన్నాడు. శుభం, మంచిది, చేసేయండి అన్నాను. కానీ చేయకుండా మళ్ళీ మరుసటి రోజు బేరాలు ఆడుతున్నాడు. ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఆ రాత్రి దేవుడు చెప్పాడు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ విల్ బి విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోను. అప్పటికి ఇంకా నాకున్న ఇతర కాంప్లికేషన్స్ ఎప్పుడు లేదు. బీపీ, హైపర్ టెన్షన్ వచ్చింది, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నాను, విపరీతంగా వాంతులు అవుతున్నాయి, ఏం తిన్నా ఉండట్లేదు, 15 కేజీలు బరువు తగ్గిపోయాను, స్కిన్ అండ్ బోన్స్ లాగా అయిపోయాను, నా మెమరీ పోయింది, నా రైటింగ్ పోయింది, ప్రకాష్లో పీ రాయలేకపోతున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా వాయిస్ పోయింది. 2 minutes 3 minutes మాట్లాడితేనే నా నోరు ఎండిపోతుంది, వాయిస్ పడిపోతుంది. దేవుడు చెప్పాడు, వెళ్ళిపో అన్నాడు. డాక్టర్ ఏమో నేను వైద్యం చేయను అన్నాడు. నా వైఫ్, మా ఇంట్లో వాళ్ళందరూ నాతో పోట్లాడారు, నువ్వు డాక్టర్ చెప్పినట్టు విను అని. నేను వినలేను, ఎందుకంటే నాకు ఆ లీడింగ్ రావట్లేదు. కానీ ఇది ప్రోటోకాల్ కూడా కాదు. ముందు బయాప్సీకి ఎవరు వెళ్ళరు క్యాన్సర్ వస్తే, ముందు చాలా ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 15 రోజుల తర్వాత చాలా సఫరింగ్ ఉండా వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు సెప్టెంబర్ నుంచి తిను, అక్టోబర్ నుంచి తిను అన్నాడు నాన్ వెజ్. ముందుగానే బలమైన ఆహారం తినడం మొదలెట్టాను. కరెక్ట్గా నెల రోజుల్లో దేవుడు అన్ని హీల్ చేసుకుంటా, ఒక్కోటి హీల్ చేసుకుంటా. మళ్ళీ ఈరోజు బీపీ లేదు. హైపర్ కాల్షియమియా వచ్చింది, డయాలసిస్ చేయాలన్నారు. ఈరోజు కాల్షియం లేదు, హైపర్ కాల్షియమియా లేదు. నాకు జనరల్గా ఇంకోళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం అలవాట్లేదు. నా దేవుడి దగ్గరే నేను ప్రార్థన చేసుకుంటాను. ఒక ఆంటీ, నా వైఫ్కి తెలిసిన ఆంటీ, ఫోన్ చేసి నేను హాస్పిటల్లో చేరక ముందే నువ్వు 4 రోజుల్లో కోలుకుంటావు అంది. ప్రవచనం చెప్పింది. 4 రోజుల్లో కోలుకోలేదు. ఎందుకు కోలుకోలేదు? 1 రోజులో కోలుకుంటాం అంది. ఈసారి హాస్పిటలైజ్ అయ్యాను కోలుకోకపోగా. మళ్ళీ ఆంటీ గారు పాప చాలా ప్రేమ కలిగిన ఆవిడ చాలా ప్రేమతోనే చేశారు. కానీ ఆవిడకి తెలియదు అది ప్రవచనం కాదనే సంగతి. ఆవిడ, మీరు అడగండి దేవుణ్ణి, మీరు అడగట్లేదు దేవుణ్ణి అంది. నేను అడగను దేవుణ్ణి అన్నాను. ఆయన ఇష్టం, ఈ లైఫ్ ఆయనది, నా లైఫ్ ఆయనలో గుప్తమై ఉంది. బ్రతికిస్తే ఏదో సేవ ఇస్తాడు చెయ్యాలి, ఇంకా ఏదో మిగిలింటే బతికిస్తాడు. లేదు అయిపోయింది, నా పని అయిపోయింది అని అంటే తీసుకుంటాడు. రెండు నాకు లాభమే. మొన్నటిదాకా ఒక్కడనే నేను, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఆమె సంగతి చూసుకో. ఇదొకటే నేను అడిగాను దేవుణ్ణి. హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే మా బావమరిది పోట్లాడాడు, వెళ్ళడానికి వీల్లేదు అని, ట్రీట్మెంట్ అయ్యేదాకా. నేను ఒకటే అడినాను తనతోటి, దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు ఇంటికి వెళ్ళమని, నువ్వేమో ఇక్కడ ఉండమంటున్నావు, ఏం చేయమంటావా? చాలా ప్రార్థన పరుడు అతను. నేను అడ్డు చెప్పను అన్నాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇక బాగుపడడు. అప్పుడు నేను షీబాని పిలిచి, నా వైఫ్ని పిలిచి చెప్పాను, నేను దేవుడు నాకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, టైం పడుతుంది.
టైం పడుతుంది. ఈరోజు మీ ముందు నన్ను ఫస్ట్ మెసేజ్ ఇది, నిన్న ఫస్ట్ సెమినార్. మన విశ్వాసం ఆయనలో ఉండాలి కానీ ఎప్పుడు ఆయన చేసిన పనుల పైన ఉండకూడదు. అందుకనే ఆదికాండంలోనే 15వ అధ్యాయంలోనే రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన అద్భుతాలని కాదు, దేవుణ్ణే నమ్మాడు, అద్భుతకరుణ్ణే నమ్మాడు. ఆయన దానిని అతనికి నీతిగా ఎంచెను. Faith must be anchored in God's character. Number 2, faith is survived by depending on God. చాలాసార్లు ఆటుపోటులు వచ్చినప్పుడు, జీవితంలో అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు విశ్వాసము అనే పడవ అటు ఇటు కొట్టుకుంటుంది, మునిగిపోతుందేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది, ఇంకా ఏమాత్రం ఆశ లేదు, హోప్లెస్ అనిపిస్తుంది. విశ్వాసం అంటే ఏమిటి? దేవుడి మీద ఆధారపడ్డాం. కానీ విశ్వాసం చలించకుండా, అచంచలంగా, స్థిరంగా, చచ్చిపోకుండా, వీగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ దేవుడి మీద ఆధారపడాలి. మీకు గుర్తుందా, మోగ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముడు సాధ్యమైతే సమస్తం సాధ్యమన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? ఆ నమ్మడమే సాధ్యం కావట్లేదు అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? అతన్ని మెచ్చుకున్నాడు. ఎందుకని? నమ్మడానికి కూడా ఆయనే నమ్మాడు అనమాట. దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావా? ఆయన మీదే ఆధారపడు. ప్రార్థించలేకపోతున్నావా? ప్రార్థన ద్వారానే ప్రార్థించు, ప్రార్థన నేర్చుకో. విశ్వసించలేకపోతున్నావా? దేవుడి మీద ఆధారపడితే విశ్వాసం మళ్ళీ పుడుతుంది.